నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇందులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. మొత్తం 5 విడతల్లో పేపర్లు దిద్దే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నల్గొండ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షల మూల్యాంకనంపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మొదటి విడత మూల్యాంకనం ఈ నెల 10నే ప్రారంభమైంది. మొదటి విడతలో సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనాన్ని చేస్తున్నారు. ఈ పేపర్లను దిద్దేందుకు 40 మంది సబ్జెక్టు అధ్యాపకులను నియమించారు. ఈ నెల 22న రెండవ విడతలో ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్ సైన్స్, 24న మూడో విడతలో ఫిజిక్స్, ఎకనామిక్స్, ఈ నెల 26న నాలుగవ విడతలో కెమిస్ట్రీ, కామర్స్, 28న 5వ విడతలో హిస్టరీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల జవాబు పత్రాలను దిద్దనున్నారు. ఈ పేపర్లను దిద్దేందుకు మొత్తం 1800 మంది వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన అధ్యాపకులను నియమించారు. వీరికి పేపర్లు అందించేందుకు గాను మరో 1500 మంది సిబ్బందిని నియమించనున్నారు. ఇంటర్ బోర్డు గుర్తించిన సబ్జెక్టు అధ్యాపకులను మాత్రమే పేపర్లు దిద్దేందుకు ఎంపిక చేయనున్నారు. జవాబు పత్రాలను దిద్దే నల్గొండ పట్టణంలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర మరియు వొకేషనల్ జూనియర్ కళాశాలలో పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. పేపర్లను దిద్దే గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పేపర్లు ఓపెన్ చేసింది మొదలు మూల్యాంకనం పూర్తయ్యే వరకు మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరిగేలా ఏర్పాట్లు చేశారు. పేపర్లు దిద్దేందుకు వచ్చే ఎగ్జామినర్లకు ఈసారి బయోమెట్రిక్ హాజరును ఇంటర్ బోర్డు ప్రవేశపెట్టింది. ఎగ్జామినర్లు ప్రతిరోజు ఉదయం 10:30 బయోమెట్రిక్ హాజరు కావాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చేవారికి పేపర్లు దిద్దడానికి అవకాశం ఇవ్వరు. ఒక్కో అధ్యాపకుడు ప్రతిరోజు 30 పేపర్లను దిద్దేలా అధికారులు చర్యలు చేపట్టారు. 5 విడతల మూల్యాంకనం ప్రారంభమయ్యాక పేపర్లు దిద్దే కార్యక్రమం ఎప్పటి వరకు జరగనుందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని నల్గొండ జిల్లా ఇంటర్ విద్యాధికారి దస్రునాయక్ తెలిపారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రేపటి నుండి ఫస్ట్ ఇయర్ ముగిసిపోతుంది. అదేవిధంగా ఎల్లుండి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ 2 డేస్లో వొకేషనల్ ఎగ్జామ్స్ కూడా జరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా క్యాంపస్ స్పాట్ వాల్యుయేషన్ 10వ తారీఖు నాడు 10/3/2025 నాడు సంస్కృత్ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మొత్తం 40 మంది ఎగ్జామినర్లు 7 బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. 7/5లో 35 మంది ఎగ్జామినర్లు, 5 సీఈలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లను కూడా ఒకటి నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ స్పెల్ ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్, ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపరు, తెలుగు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపరు, హిందీ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ ఈ 5 సబ్జెక్టులు 22/3 నాడు స్టార్ట్ అవుతూ ఉన్నది మన దగ్గర. అదేవిధంగా 24 నాడు ఫిజిక్స్ పేపరు, ఎకనామిక్స్ పేపరు, అదేవిధంగా 26 నాడు కెమిస్ట్రీ పేపరు, కామర్స్ పేపరు, అదేవిధంగా 28 నాడు హిస్టరీ పేపరు, బాటనీ పేపరు, జువాలజీ పేపరు, ఇట్లా 5 స్పెల్లో ఎగ్జామ్స్ వాల్యుయేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఫస్ట్ స్పెల్దే మనం ఇప్పుడున్నాం కాబట్టి సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్, ఫోర్త్ స్పెల్, ఫిఫ్త్ స్పెల్ ఎగ్జామినర్ అటెండ్ అయిన దాన్ని బట్టి మనం లాస్ట్ క్యాంప్ అనేది ఒక డేట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను.